భారత్ కోసం ఇజ్రాయెల్ మొత్తం ప్రపంచానికి వ్యతిరేకంగా ఎలా వెళ్ళింది? కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసిన వాన్నే స్నేహితుడు అంటారు. జియోపాలిటిక్స్లో, అదే భౌగోళిక రాజకీయంలో కూడా ఒక దేశం కష్టంలో ఉన్నప్పుడు పక్కనే ఉన్న ఏ దేశాలు అండగా ఉన్నాయనేదే అసలైన మ్యాటర్ అవుతుంది. భారత్కు కూడా అలాంటి ఒక స్నేహితుడున్నాడు. భారత్ కోసం ప్రపంచాన్ని ఎదిరించిన దేశం పేరే ఇజ్రాయెల్. మిడిల్ ఈస్ట్ మెడిటరేనియన్ దగ్గర కేవలం 90 లక్షల జనాభాతో ఇస్లామిక్ అరబ్ దేశాల మధ్యలో ఇజ్రాయెల్ ఉంటుంది. నిజానికి 10 ఏళ్లకు ముందు అసలు ఇజ్రాయెల్ అనే ఒక దేశం ఉందని చాలామంది భారతీయులకు తెలియదు. ఇజ్రాయెల్ 1999 కార్గిల్ యుద్ధంలో భారత్కు అండగా నిలబడింది అన్న విషయం 60% భారతీయులకు అసలు తెలిసుండదు. 1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ఇజ్రాయెల్ ఇండియాకు సహాయం చేసిందన్న విషయం 90% భారతీయులకు తెలియదు. సూపర్ పవర్ అయిన అమెరికాను ఎదిరించి వరల్డ్ ఆర్డర్ను సైతం లెక్క చేయకుండా భారత్కు సహాయం చేయాలంటే ఏ దేశానికైనా దమ్ముండాలి. ఆ దమ్ము కేవలం ఇజ్రాయెల్కు మాత్రమే ఉంది. కానీ ఇజ్రాయెల్ను గుర్తించి ఇజ్రాయెల్తో డిప్లొమాటిక్ టైస్ లేదా దౌత్యపరమైన సంబంధాలు జరపడానికి భారత్కు 44 సంవత్సరాలు పట్టింది. 1992లో పెద్దాయన పివి నరసింహారావు గారు మొట్టమొదటిసారి ఇజ్రాయెల్ని డిప్లొమాటిక్ పార్ట్నర్గా చేసి టెల్ అవీవ్లో ఎంబసీ ఏర్పాటు చేశారు. ఇజ్రాయెల్లో అఫీషియల్గా పర్యటించడానికి భారత ప్రధానమంత్రికి 70 ఏళ్లు పట్టింది. 2018లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్లో పర్యటించి చరిత్ర సృష్టించారు. ఎందుకు ఇజ్రాయెల్కు భారతీయులన్నా ప్రపంచాన్ని ఎదిరించి నిలబడేంత ఇష్టమో తెలుసుకునే ముందు 1999లో ఇండో పాక్ యుద్ధంలో ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా భారత్కు ఎలా ఉపయోగపడిందో తెలుసుకుందాం. 1999లో కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ సైనికులు కశ్మీర్ ఉగ్రవాదుల్లాగా గెటప్ వేసుకుని కార్గిల్ మరియు గ్రాస్ సెక్టార్లోని పెద్ద పెద్ద కొండలపైన చొరబడి కొండలపైన బంకర్స్ కట్టుకుని పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రి ఆహార పదార్థాలను కలెక్ట్ చేసుకుని ఇండియన్ ఆర్మీపై దాడులు చేయడం మొదలుపెట్టారు. ఈ ఉగ్రవాదులు బంకర్ చుట్టూ కట్టుకున్న గోడలు ఎంత స్ట్రాంగ్గా ఉండేవంటే ఇండియన్ ఆర్మీ కింద నుండి యుద్ధ ట్యాంకర్లతో ఎంతగా ఫైరింగ్ చేసినా గోడల్ని ధ్వంసం చేయలేని పరిస్థితి. కార్గిల్ యుద్ధంలో ఉగ్రవాదులు కొండపైనున్నారు. కొండల ఎత్తు కూడా 14,000 నుండి 15,000 అడుగుల ఎత్తు. చాలా పెద్ద పెద్ద కొండలు. ఇంకోవైపు ఇండియన్ ఆర్మీ కొండ కిందుంది, అంటే గ్రౌండ్ జీరోలో ఉంది. కింది నుండి ఇండియన్ ఆర్మీ ఆర్టిలరీ సహాయంతో ఫైరింగ్ చేసినా ప్రయోజనం లేదు. ఎందుకంటే కొండపైన ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్లో ఉగ్రవాదులు ఉన్నారని నావిగేట్ చేయడానికి ఇండియన్ ఆర్మీ దగ్గర టెక్నాలజీ లేదు. నావిగేషన్ టెక్నాలజీను మాకు ఇవ్వండి అని అమెరికాను అడిగారు, కానీ సహాయపడడానికి అమెరికా ముందుకు రాలేదు. తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. MiG-21, MiG-27 లాంటి ఫైటర్ జెట్స్ను రంగంలోకి దించారు. ఆపరేషన్ సఫేద్ సాగర్ లాంచ్ అయింది. ఉగ్రవాదులు చాలా ఈజీగా ఇండియన్ ఫైటర్ జెట్స్ను తమ దగ్గరున్న స్ట్రింగర్స్ మిసైల్స్ ద్వారా డిస్ట్రాయ్ చేయడం మొదలుపెట్టారు. ఇంకొకటి, మన దగ్గర ఏ లొకేషన్లో దాక్కున్నారో, శత్రువు దాక్కున్న బంకర్స్ కొండపైన ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్లో ఉన్నాయో తెలుసుకోవడానికి ఫ్లై డ్రోన్స్ లేవు. ఫ్లై డ్రోన్స్ అనేవి ఎయిర్ క్రాఫ్ట్స్ లాగా పెద్దగా ఉండవు, చాలా చిన్నగా ఉంటాయి. ఇవి గాల్లో ఎగిరి శత్రువు యొక్క లొకేషన్ను ట్రాక్ చేసి ఏరియల్ ఫోటోలు పంపిస్తాయి, ఎగ్జాక్ట్ కోఆర్డినేషన్ చేస్తాయి. వీటిని శత్రువులు అంత ఈజీగా పసిగట్టలేరు. కేవలం గ్రౌండ్ ఆధారంగానే ఇండియన్ ఆర్మీ యుద్ధం చేస్తున్న సమయం అది. ఇండియన్ మిలిటరీ దగ్గర అప్పుడున్న ఇంకొక లోపం లేజర్ గైడెడ్ మిసైల్స్ లేకపోవడం. లేజర్ గైడెడ్ మిసైల్స్ అంటే ఉదాహరణకు శత్రువు ఎక్కడున్నాడు లేదా శత్రువు యొక్క బంకర్ యొక్క లొకేషన్ మన దగ్గరుందనుకున్న ఆ లొకేషన్ పై ఎగ్జాక్ట్ గా దూరం నుంచి దాడి చేయగల మిసైల్స్ మన దగ్గర లేవు. మన ఫైటర్ జెట్స్ బంకర్స్ దగ్గరకు వెళ్లి బంకర్స్ ను ధ్వంసం చేయలేవు, ఎందుకంటే శత్రువు దగ్గర అమెరికా మేడ్ స్ట్రింగర్ మిసైల్స్ ఉన్నాయి. భుజం మీద పెట్టుకుని కాల్చే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఇవి. గాల్లో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ యొక్క లొకేషన్ ను లాక్ చేసి స్ట్రింగర్ మిసైల్ ను ఫైర్ చేస్తే ఈ మిసైల్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఎగ్జాస్ట్ అయ్యే హీట్ ను ట్రేస్ చేసి చాలా ప్రిసైజ్ గా ఎయిర్ క్రాఫ్ట్ ను వెంబడించి మరీ హిట్ చేస్తుంది. ఇలాంటి పరిస్థితిని అధిగమించడానికి కార్గిల్ వార్ లో ఇండియన్ మిలిటరీ ప్రాబ్లమ్ ను ట్రబుల్ షూట్ చేయడానికి రంగంలోకి దిగిన దేశం పేరే ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దేశం ఇండియాకు అత్యంత కీలకమైన 2 వెపన్స్ ఇచ్చింది. ఆ వెపన్స్ కార్గిల్ యుద్ధ రూపురేఖల్ని మార్చి పడేశాయి. దాంతో చరిత్ర తిరగరాయబడింది. వీడియో కంటిన్యూ చేసే ముందు నా కంటెంట్ను ఎంతగానో ఇష్టపడుతున్న మీకోసం నా నుండి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ అనుకోండి, లేదా గిఫ్టే అనుకోండి. బట్ దీన్ని అస్సలు మిస్ అవ్వకండి. ప్రజెంట్ ఎక్కువ డిమాండ్ అండ్ హైయెస్ట్ ప్యాకేజెస్ ఉన్న కెరీర్ ఆప్షన్ ఏదైనా ఉంది అంటే అది జనరేటివ్ ఏఐ అని చెప్పక తప్పదు. ఏఐ మన డైలీ లైఫ్లో ఓ భాగంగా మారడం మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ ఫీల్డ్లో ఎన్నో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ ఒక్క కోర్స్ నేర్చుకుంటే మీ ఫ్యూచర్ సెక్యూర్ అయిపోయినట్టే అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. ChatGPT, జెమినై దగ్గర నుండి మొన్న వచ్చిన DeepSeek వరకు మీరు చూసుకుంటే ఏఐ అనేది ప్రపంచాన్ని ఎలా డామినేట్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. జనాలు కూడా ఏఐ కెమెరాస్, ఏఐ ఫోన్స్, ఏఐ టెక్నాలజీ ఉన్న ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్కి ఫాస్ట్గా షిఫ్ట్ అయిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ ఫీల్డ్లో కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి ఇంతకంటే మంచి టైం మళ్ళీ రాదు. అయితే ఈ కోర్స్ ఎక్కడ తీసుకుంటే బెటర్ అని ఆలోచిస్తున్నారా? దానికి కూడా నా దగ్గర మంచి ఆప్షన్ ఉంది.
ఓడిన్ స్కూల్ వారు ఎలక్ట్రానిక్స్ అండ్ ఐసీటీ అకాడమీ ఆఫ్ ఐఐటి గువాహటితో కొలాబరేట్ అయ్యి అందిస్తున్న జనరేటివ్ ఏఐ కోర్స్ ఇది. ఈ కోర్సులో జెన్ ఏఐ మోడల్స్ను బిల్డ్ చేయడంతో పాటు డిప్లాయ్ చేయడం కూడా నేర్పిస్తారు. ఈ ఫీల్డ్లో డీప్ నాలెడ్జ్ ఉన్న ఇన్స్ట్రక్టర్స్ మీకు ఈ కోర్సును నేర్పిస్తారు. అంతేకాకుండా హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. 25కు పైగా ప్రాజెక్ట్స్ చేయాల్సి ఉంటుంది. ఇవి చేయడం మూలంగా మీ పోర్ట్ఫోలియో స్ట్రాంగ్ అవుతుంది. అంతేకాదు ఈ కోర్సులో అందించే లైవ్ క్లాసెస్లో మీరు మీ ఇన్స్ట్రక్టర్స్ నుండి రియల్ టైంలో ఫీడ్బ్యాక్ను కూడా పొందుకునే అవకాశం ఉంటుంది. ఇంత పెద్ద కోర్స్ చేసినప్పటికీ మీకు అది జాబ్ విషయంలో హెల్ప్ అవ్వకపోతే ఎలా? అందుకోసమే ఎలక్ట్రానిక్స్ అండ్ ఐసీటీ అకాడమీ ఆఫ్ ఐఐటి గువాహటి నుండి మీకు అడ్వాన్స్డ్ సర్టిఫికేట్ కూడా లభిస్తుంది. ఇది మీకు జాబ్ విషయంలో చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఇంత ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ నుండి అలుమ్ని స్టేటస్ కూడా లభిస్తుంది. వీటన్నిటి వల్ల మీ సీవీ చాలా స్ట్రాంగ్ అవుతుంది. 2 రోజుల పాటు మీరు ఐఐటి గువాహటి క్యాంపస్ను విజిట్ కూడా చేయొచ్చు. అంతేకాదు మీరు ఈ కోర్స్ చేయడం వల్ల ఓడిన్ స్కూల్ నుండి డెడికేటెడ్ జాబ్ అసిస్టెంట్స్ లైక్ రెజ్యూమ్ బిల్డింగ్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, జాబ్ రెఫరల్లో హెల్ప్ అండ్ డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ కూడా లభిస్తాయి. వీళ్లకు 600కు పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. దీనివల్ల మీకు ఒక లీడింగ్ కంపెనీలో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ కోర్స్ ఫీజ్ పైన 12,000 వరకు డిస్కౌంట్ ఆఫర్ కూడా నడుస్తుంది. అలాగే ఫీ కట్టుకోవడానికి ఈజీ ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ బ్యాచెస్ జూన్ 28 అండ్ అలాగే జూలై 26కి స్టార్ట్ అవబోతున్నాయి. ఇలాంటి మంచి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. దీనికి సంబంధించిన లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో అలాగే పిన్డ్ కామెంట్లో పెట్టాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే చెక్ చేయండి. ఇజ్రాయెల్ కార్గిల్ యుద్ధానికి కావాల్సిన ఆయుధ సామాగ్రిని సప్లై చేసింది. మీరు భారత్కు డెలివరీ చేయాల్సిన ఆయుధాలను ఆలస్యంగా పంపండి అని అమెరికా ఇజ్రాయెల్పై ఎంతో ఒత్తిడి తెచ్చింది, బెదిరించింది. కానీ ఇజ్రాయెల్ సూపర్ పవర్ అయిన అమెరికా బెదిరింపులకు లొంగలేదు. 1998లో ఇండియన్ న్యూక్లియర్ బాంబును పరీక్షించినందుకు గాను అమెరికా, యూరోప్ దేశాలు భారత్ పైన ఎన్నో ఆంక్షలు విధించాయి. భారత్కు ఎవరైనా సహాయపడితే వారికి ఆ ఆంక్షలు వర్తిస్తాయని హెచ్చరించాయి. అలా ఇజ్రాయెల్కు ఆంక్షలు వర్తిస్తాయి. కానీ అయినా కూడా ఇజ్రాయెల్ భారత్కు సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. డ్రోన్లను సప్లై చేసింది. యుద్ధానికి కావాల్సిన వెపన్స్ను సకాలంలో సప్లై చేసింది. ఇక ఇది వింటే మీరు ఇంకా ఇజ్రాయెల్ను ప్రేమిస్తారు. అత్యంత కీలకమైన లేజర్ గైడెడ్ మిసైల్స్ 1000 పీసెస్ని డెలివరీ చేయడమే కాకుండా ఈ మిసైల్స్ను మిరేజ్ 2000 ఎయిర్ క్రాఫ్ట్స్లో ఫిక్స్ చేయడానికి లేదా ఇంటిగ్రేట్ చేయడానికి కావలసిన సాఫ్ట్వేర్, ఇతర అన్ని రకాల యాక్సెసరీస్ను స్వయంగా ఇజ్రాయెల్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఇండియాకు వచ్చి మరీ సెట్ చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు శిక్షణ కూడా ఇచ్చారు. లేజర్ గైడెడ్ మిసైల్స్ను తమతో ఇంటిగ్రేట్ చేసుకుని మిరేజ్ 2000 యుద్ధ విమానాలు జూన్ 1999 ఉదయం 6:30 ఎయిర్ మార్షల్ నంబియా టైగర్ హిల్స్ వైపుకు బయలుదేరాయి. టైగర్ హిల్స్ పైన ఉన్న బంకర్స్ ఎయిర్ క్రాఫ్ట్కు ఇంకా 50 కిలోమీటర్ల దూరంలో ఉండగా మిసైల్స్ యొక్క లైట్నింగ్ బర్డ్ బంకర్స్ యొక్క లొకేషన్ లాక్ చేసింది. ఇంకేముంది, పట్టపగలే దీపావళి చేసి చూపెట్టారు. తర్వాత ఒక్కొక్క బంకర్ను ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకుని పాకిస్తాన్, అమెరికా దేశాలు షాక్ అయ్యాయి. ఇంత తక్కువ టైంలో ఇటువంటి టెక్నాలజీ భారత్కు ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోయారు. ఇక్కడ నేను ఇజ్రాయెల్ భారత్కు సహాయపడడం వల్లే కార్గిల్ యుద్ధంలో ఇండియా గెలిచింది అని చెప్పడం లేదు. కార్గిల్ యుద్ధం గెలుపులో ఇజ్రాయెల్ కీలక పాత్ర పోషించింది అన్న పాయింట్ని మాత్రమే స్ట్రెస్ చేస్తున్నాను. ఇండియన్ ఆర్మీ, ముఖ్యంగా మన సైనికులు చూపించిన సాహసం ఎప్పటికీ ఈ యుద్ధ గెలుపులో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. నెక్స్ట్ 1997 ఇండో-పాక్ యుద్ధం. బంగ్లాదేశ్కు స్వాతంత్రం ఇప్పించడానికి జరిగిన ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ భారత్కు సహాయపడింది. 1971లో ఇజ్రాయెల్ భారత్ను వన్ సైడ్ లవ్ చేసింది. 1942లో ఇజ్రాయెల్ అవతరణకు యుఎన్ఏలో జరిగిన ఓటింగ్లో ఇండియా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఓటు వేసింది. పాలస్తీనా మరియు ఇతర అరబ్ దేశాలకు ఇండియా సానుభూతి దేశంగా ఉంటూ వచ్చేది. ఇజ్రాయెల్ను ఒక అంటరాని దేశంగా చాలా దేశాలు చూస్తూ వచ్చేవి. ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూలో ఇజ్రాయెల్ పాలస్తీనాను ఆక్రమించింది అని భారత్ ఇజ్రాయెల్ వైపు కాకుండా పాలస్తీనా అలాగే ఇతర అరబ్ దేశాల వైపే ఉండేది. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఉన్న సమస్య ఏంటి అన్న విషయం ఇప్పుడు పక్కన పెడితే 1971 యుద్ధం గురించి స్కాలర్ శ్రీనాథ్ రాఘవన్ రాసిన బుక్లో ఇజ్రాయెల్ భారత్కు ఎలా ఉపయోగపడిందో వెలుగులోకి వచ్చింది. 1971 సమయంలో ఇజ్రాయెల్కు ఇరాన్తో వైరుధ్యం ఉండేది. అప్పటికే 6 డే వార్ జరిగి అరబ్ దేశాలను ఇజ్రాయెల్ ఓడించింది. ఇరాన్ ఇజ్రాయెల్ను డెస్ట్రాయ్ చేయడానికి న్యూక్లియర్ ప్లాంట్ను తయారు చేసుకుంటున్న సమయం అది. కానీ 1971 యుద్ధంలో భారత్కు ఆయుధ సామాగ్రి కొరత ఏర్పడడంతో ఇజ్రాయెల్ను సహాయం అడగటానికి ఇందిరాగాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన రా సహాయంతో ఇజ్రాయెల్ నుంచి ఇండియాకు వెపన్స్ దిగుమతి చేసుకుంది. అప్పటి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి తమ దగ్గర ఆయుధ సామాగ్రి యొక్క కొరత ఉన్నా కూడా ఇరాన్ కోసం దాచిన వెపన్స్ను భారత్కు డైవర్ట్ చేసింది. ఆగస్టు 4, 1971 రోజున వెపన్స్ ఇజ్రాయెల్ నుండి ఇండియాకు ఎయిర్ లిఫ్ట్ చేయబడ్డాయి. ఆయుధ సామాగ్రిని పంపినందుకు గాను తిరిగి హీబ్రూ లాంగ్వేజ్లో ఇజ్రాయెల్ ప్రధాని మన ప్రధాని ఇందిరాగాంధీకి ఒక లెటర్ రాశారు. రిటర్న్ గిఫ్ట్గా దౌత్య సంబంధాలు లేదా డిప్లొమాటిక్ టైస్ మెరుగుపరుచుకోవాలని ఆ లెటర్లో రిక్వెస్ట్ చేశారు. 1992లో పివి నరసింహారావు గారు ఫైనల్లీ అధికారికంగా
డిప్లొమాటిక్ టైస్ పెట్టుకోవడానికి ముందుకు వచ్చారు. కార్గిల్ యుద్ధం తర్వాత 1 ఇయర్ కు మన దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జశ్వంత్ సింగ్ మరియు ఎల్కే అద్వానీ గారు కార్గిల్ యుద్ధంలో ఫేస్ చేసిన సమస్యల్ని ఇంకొకసారి రిపీట్ కాకూడదు అని ఇజ్రాయెల్ను వరుసగా పర్యటించి మిలిటరీని స్ట్రాంగ్ చేశారు. 2018లో నరేంద్ర మోడీ గారి చారిత్రాత్మకమైన పర్యటన ఇజ్రాయెల్కు చేరుకుంది. ఇజ్రాయెల్ను పర్యటించిన మొట్టమొదటి భారత ప్రధాని అయ్యారు నరేంద్ర మోదీ గారు. ఇండియా ఇజ్రాయెల్ లాగా చాలా స్ట్రాంగ్ గా మారింది. ఇంటెలిజెన్స్ విభాగాన్ని స్ట్రాంగ్ చేశారు. ఇజ్రాయెల్ ఇండియాకు రష్యా తర్వాత అతిపెద్ద మిలిటరీ ఎక్విప్మెంట్ ను సప్లై చేసే దేశంగా మారింది. అగ్రికల్చర్, మిలిటరీ, టెక్నాలజీస్ లో 2 దేశాలు స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా ఇష్యూలో భారత్ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా యుఎన్ఏలో ఓటు వేయదు, ఫేవర్గా ఉంటుంది. ఎందుకు ఇజ్రాయెల్ భారత్ అన్నా భారతీయులన్నా ప్రేమిస్తుంది అంటే, 2వ ప్రపంచ యుద్ధానికి ముందు యూదుల పట్ల యూరోప్లో వ్యతిరేకత ఉండేది. దీనికి మత విద్వేషం ఒక కారణమైతే, యూరోపియన్లు వీరి కల్చర్ను వ్యతిరేకించేవారు, అవమానించేవారు కూడా. దీన్నే యాంటీసెమిటిజం అంటారు. హిట్లర్ యూదులను వ్యతిరేకించడం, చిత్రహింసలు పెట్టడం అందరికీ తెలుసు. హిట్లర్ యూదులను ఊచకోత కూస్తున్నప్పుడు అప్పటి యూదులు ఇతర దేశాలకు మైగ్రేట్ అయ్యారు. నాజీ సైన్యం నుండి ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయారు. అన్ని దేశాల్లో యూదుల పట్ల వివక్ష ఎదురయ్యేది. ఒక భారతదేశంలోనే వీరికి గౌరవం దక్కింది. వీరిని మనుషుల్లాగా చూసింది ఒక భారతీయులు మాత్రమే. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్యాటిల్ ఆఫ్ హైఫా అనే యుద్ధంలో భారతీయ సైనికులు ఇజ్రాయెల్ ఇమిగ్రెంట్స్ను రక్షించడాన్ని ఇజ్రాయెల్ దేశస్తులు ఇప్పటికీ మర్చిపోరు. శత్రువుకు శత్రువు మిత్రువు అనే కాన్సెప్ట్లో పాకిస్తాన్ ఇండియాకు శత్రువు, కాబట్టి పాకిస్తాన్ ఇజ్రాయెల్కు కూడా శత్రు దేశం. పాకిస్తాన్ ఇజ్రాయెల్ పతనాన్ని చూడాలి అనుకునే దేశం. భారత్తో పాకిస్తాన్ గెలిస్తే అది ఇజ్రాయెల్ ఓటమి అవుతుంది. అందుకని ఇజ్రాయెల్ పాకిస్తాన్ విషయంలో భారత్కు అండగా ఉంటుంది. సో గైస్, ఇది ఇజ్రాయెల్కు భారత్ అంటే ఎందుకంత ఇష్టమో ఈ వీడియో ద్వారా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మూలంగా ఇలాంటి గొప్ప గొప్ప వీడియోస్ మరెన్నో మీ దాకా తీసుకురావడానికి మాకు ఒక మోటివేషన్ దొరుకుతుంది. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.